1 మంత్ పట్టింది నేను ప్రతిదీ డిసైడ్ అయ్యి ఇంకా ఫైనలీ ఒక క్లారిటీ తోట వెళ్తున్నా అనమాట. సో ఎక్కడికనంటే మదీనాకి వెళ్తున్నా. సో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నవరాత్రి సిరీస్ కోసం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలా, లేదు అని అంటే నార్మల్ అవుట్ఫిట్స్ రివ్యూ చేయాలా అని అంటే మ్యాక్సిమం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ చేయమన్నారు. సో 9 అవుట్ఫిట్స్ కాబట్టి కీపింగ్ ఇన్ మైండ్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రైస్ అండ్ క్వాలిటీ, నాకు ఎందుకో మదీనా కొంచెం బెటర్ అని అనిపించింది. అండ్ ఈసారి ప్రీవియస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో చేసిన ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు అన్నట్టు ఫిక్స్ అయిపోయినా. అండ్ ఈసారి సర్ప్రైజింగ్లీ మేము వెళ్ళిన 2 షాప్స్లలో మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ మొత్తం దొరికిందనమాట. యూజువలీ అలా అస్సలు కాకపోతుండే, ఏదో ఒక ఫ్యాబ్రిక్ లేకుండా మేము డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుండే అనమాట. బట్ ఈసారి టచ్ వుడ్ చాలా మంచిగా జరిగింది. సో అటు ఫ్యాబ్రిక్స్ మంచిగా దొరికిన హ్యాపీనెస్ ఒక సైడ్ ఉంది, కానీ నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అవుతుంది అన్న టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో లెట్స్ సీ, ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్. అండ్ ఈ నవరాత్రి సిరీస్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో స్టే ట్యూన్ ఫర్ నవరాత్రి సిరీస్. అండ్ ఇక్కడైతే జల్దీ ఇంటికి వచ్చేసి బిగ్ బాస్ అయితే చూసేస్తున్నాం అనమాట. సో యా, అంతే ఈ వీడియో. బాయ్.